మీరు పోతారు. అది కాదు తల్లి, అది కాదు తల్లి. కంప్లైంట్ ఎవరు? చేయమ్మా, చెయ్యి. ఎవరు బెదిరిస్తాను? స్టేషన్ వచ్చి బెదిరిస్తాను నువ్వు? ధర్నా చేస్తానంటావు కాదు, స్టేషన్ వచ్చి ధర్నా చేస్తానంటావు. ధర్నా చేయి తల్లి. వాళ్ళకి ఫోన్ అయినా చేయండి చాలు. అది నేను చూసుకుంటాను. మా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైనా ఈ పోలీస్ స్టేషన్లో లెక్కల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం కోసం పిలిపించి లెక్కలు కట్టాలని మాత్రం ఆ రోజు మేము అంగీకరించి ఇంత విధంగా మాట్లాడారు. ఆ రోజు చాలా కఠినమైన మాటలు మాట్లాడతాం. ఓకే సార్. పోలీసులు చేసేది అవ్వదు. లేదు సార్, ఎప్పుడు మీరు ఇచ్చిన పిటిషన్ ఏదైనా కూడా వెరిఫై చేసుకుని విచారించుకుంటాము. ఏదైనా రెస్పాండ్ అంటే పిలిపిస్తాము, మాట్లాడతాము. నిజంగా బాధితుడికి అన్యాయం జరిగితే ఏదైనా చేస్తాం తప్ప అదే పని వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తే అప్పుడు రక్షణ కోసం మీ దగ్గరకు వస్తాం. ప్రతి చిన్నదానికి మీ దగ్గరకు వచ్చి మీ టయాన్ని దుబారా చేయలేము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము. ఇప్పుడు చెప్పినాం కదా, ఇప్పుడు చెప్పినాం కదా, ఇప్పుడే కొంపలు అంటుకోలే, ఇప్పుడు ఏమి కొంపలు అంటుకోలే. ఇప్పుడు చెప్తాను, అడిగినాము వాళ్ళు ఇయ్యలే, మీ దగ్గరకు వచ్చినాము. మేము షెడ్యూల్ అయితే ఇప్పుడు ఏం చేయాలా? మాకుండే బలానికి ఏం చేయాలా? మాకుండే బలానికి ఆడికి పోవాలా? ఆడికి పోకుండా ఆడికి వచ్చినాం, ఈడికి వచ్చినాం. అంటే అర్థమేమని? గౌరవం ఉంది. చట్టం అంటే హింసకు దూరం, చట్టం అంటే గౌరవం. పోలీసు వాళ్ళ మీద నమ్మకం. చేయిపా, చేస్తే నీకు చాలా గొప్ప సన్మానిస్తా. రేపు మళ్ళా వస్తా, నాకు సమాధానం చెప్పు. ఈ చెల్లెలి పేరు మెహరాస్, ఈ సోదరుని పేరు ముస్లిం వనిత. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పేద మహిళ. ఈ పాప వాలంటరీగా గతంలో పనిచేసేది 5,000 రూపాయల జీతానికి. వీళ్ళ భర్త కూడా చిన్న పనులు చేసుకుని జీవనం కొనసాగించేవాడు. ఈ చిన్న వయసులోనే బాబుకు మహా అంటే 30 సంవత్సరాలు ఉండవు. దేవుడు చిన్న చూపు చూసినాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ భర్త రోడ్డు యాక్సిడెంట్లో మరణించినాడు. రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఈ కుటుంబం వీధిని పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని గ్రామ వాలంటరీగా పనిచేస్తాను కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను స్థానిక ఎమ్మెల్యేను. తన పరిస్థితిని చెప్పినప్పుడు స్వతసిద్ధంగానే నేను మానవతా హృదయాన్ని ఎక్కువ కలిగిన మనిషిని. జాలి, కరుణ, దయ ఎక్కువ ఉంది నాకు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారి కష్టం నుంచి బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తాను నేను. భర్తను తీసుకురాలేకపోవచ్చు కానీ ఒక అన్న మాత్రం దేవుడు నీకు ఇచ్చినాడు తల్లి అని చెప్పిన ఆ అన్న రాచమల్లే. 3 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బు వేసి బాండ్ ఇచ్చినాం. ఆనాటి కష్టాలుంటే 2 లక్షల రూపాయలు నగదు లెక్కిచ్చినాం. తర్వాత 3 పిల్లలు చదువుకునేదానికి పాప ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ 3 పిల్లలకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో 10th క్లాస్ అయిపోయేంత వరకు ఎంత డబ్బు అవుతుంది అన్నప్పుడు 10 లక్షలు అవుతుందని చెప్పినారు. 10 లక్షలు అవుతుంది అంటే వీళ్ళు 1 రూపాయి అడగద్దు, 10 లక్షల రూపాయలు నేనే కడతా 3 పిల్లల యొక్క చదువు కోసం అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ రోజు నేను కట్టినా. పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో రాజారెడ్డిని హత్య చేయడం, ఆ హత్య జరిగిన తర్వాత ఆ స్కూల్ అంతా పాపర్ పట్టడం, కూనీ కేసులతోనూ కోర్టు కేసులతోనూ కోర్టు బోన్లు ఎక్కడము, ఆ ఆస్తిని ఎవరెవరో ఆక్రమించే ప్రయత్నాలు రకరకాల అన్నీ జరిగినాయి. ఆ నేపథ్యంలో ఆ స్కూల్లో ఉండబడిన పిల్లలందరినీ కూడా స్కూల్ మూసేసి వెనక్కి పంపించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 2 ఏళ్ళు అయిందా స్కూలు? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలుగా ఈ పాప ఆ డబ్బు కోసం కాళ్ళకుండే చెప్పులు అరిగిపోయేలాగా వాళ్ళ దగ్గరికి తిరిగితే వాళ్ళ హృదయం స్పందించలే. ఉదయం 9 గంటలకు పోయి స్కూల్ దగ్గర 5 గంటల వరకు కూర్చుంటే కూడా ఈ పాపతో మాట్లాడరు. ఎప్పుడైనా మాట్లాడితే పరుషమైన పదజాలంతో మాట్లాడతారు. మహిళ అనే పరిస్థితి కూడా లేకుండా అక్కడ ఉండే మహిళలు ఇద్దరు, కవిత అనే పాప, భవ్య అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ అత్యంత మానవత్వానికి దూరంగా ఈ పాపను హీనంగా మాట్లాడడం. మాకు సంబంధం లేదు, మేము ఇయ్యము, మాకేం సంబంధం, నీ బుద్ధి ఉంటాడు సార్ చెప్పుకోపో, గేట్ దాటి నుంచి చెడ్డ మాటలన్నీ మాట్లాడడం. 2 సంవత్సరాలు బాధపడిన తర్వాత మళ్ళీ నాకు వచ్చి చెప్పింది, అన్నా ఇదేని చెబితే నేను ఆ స్కూలుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలను పిలిచి, అమ్మ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, మీరందరూ స్కూల్ దగ్గరికి పోయి నెమ్మదిగా మాట్లాడి ఈ పాపకు డబ్బులు ఇప్పించండి అని చెప్పిన. మా ఆడపిల్లలందరూ 15 మంది నిన్న స్కూల్ దగ్గర పోయి మొన్న డబ్బులు అడిగినారు. అడిగితే ఈ పాపను మాట్లాడినప్పుడు పరుషమైన పదజాలంతో ఎట్లా మాట్లాడినారో అంత 2 ఎక్కువ మాట్లాడినారు. మళ్ళా నిన్న ఈ 15 మందిని కూడా అసలు లెక్కాచారం లేకుండా మాట్లాడినారు. గేట్ దాటి నుంచి ఇంకా చెడ్డ మాటలు మాట్లాడినారు. అది అయిపోయిన తర్వాత ఘర్షపాటి లక్ష్మీదేవి గట్టిగా మాట్లాడిందని చెప్పి మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పాప మీద కంప్లైంట్ ఇచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు ఘర్షపాటి మీద కంప్లైంట్
రీసెర్చ్ చేసినారు. ఇది జరిగినది ప్రజలారా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమడుతున్నామంటే 2 సంవత్సరాలుగా ఈ పాపను బాధ పెట్టే వైనము, ఈ పాపకు రావాల్సిన సుమారు 4 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వైనాన్ని, నిన్న డబ్బులు అడగనిపోయినప్పుడు దుబారగా దుర్భాషలాడిన పరిస్థితిని పోలీసులకు చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. ఈ కంప్లైంట్ ఆధారంగా వాళ్ళ మీద మోసం చేసిన కేసు, దుర్భాషలాడిన కేసు రీసెర్చ్ చేసి మానవతా హృదయంతో వాళ్ళని పిలిపించి ఈ పాప పిల్లల యొక్క చదువుల కోసం మాకు రావాల్సిన డబ్బు ఇప్పించండి అని చెప్పి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఎస్ఐ గారు చెప్పినారు. రేపు మళ్ళా కలుస్తామయ్యా మేము, మాకు న్యాయం చేయండి అని చెప్పినాం. రేపు మళ్ళా వచ్చి పోలీసులను అడుగుతాం. వాళ్ళు కేసు కట్టి వాళ్ళని పిలిపించి న్యాయం చేస్తే పోలీసులకు ధన్యవాదాలు. ఒకవేళ పోలీసు వాళ్ళు కేసు కట్టి డబ్బులు మాకు సంబంధం లేదు, మేము రాబట్టలేము అంటే కనీసం ఆ డబ్బులు రాబట్టుకునే దానికి వాళ్ళ ఇంటి దగ్గరికి, స్కూల్ దగ్గరికి మేము పోతే, శాంతియుతంగా మేము పోయి డబ్బులు అడిగితే, వాళ్ళు మమ్మల్ని దుర్భాషలాడి మా ఆడవాళ్ళని మాట్లాడినప్పుడు మేము అక్కడే బైఠాయించి నువ్వు లెక్కించేంత వరకు పోవమ్మా, ఇన్నే బోధిని పనుకుంటామని అక్కడే ఉంటే అప్పుడు కూడా కేసులు పెడతామని పోలీసులు మాట్లాడితే అన్యాయము. మీరు కేసు కట్టండి, వారిని పిలిపించండి, మానవతా హృదయంతో డబ్బులు ఇప్పించండి, సమస్యకు పులి స్టాప్ పెట్టండి. లేదు కేసు కడతాము, డబ్బులు మీరు ఇప్పించుకోపోండి, దౌర్జన్యం చేయకంటే వాళ్ళ ఇంటికాడ పోయి మేము కూర్చొని పస్తులు పనుకొనైనా డబ్బులు ఇప్పించుకుంటాం, కేసులు కట్టకుండా ఉండండి అని చెప్తున్నాం. ఇది ప్రజలారా ప్రొద్దుటూరులో పరిస్థితి. ఈ పాప తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి ఉంటే గన, గర్షపాటి లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ అయింటే గన కేసు లేదు. ఈ పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్ కాబట్టి, గర్షపాటి లక్ష్మీదేవి మా పార్టీకి సంబంధించిన ఎక్స్ కౌన్సిలర్ కాబట్టి ఆ పాప మీద కేసు ఉంది. ఇదే స్టేషన్లో సివిల్ పంచాయతీలో 116 చేసినారు. తెల్లవారు లేచిన నుంచి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేసేది సివిల్ మ్యాటర్లే. వీళ్ళు మేము సివిల్ మ్యాటర్లే పట్టించుకోము, చేయము, లెక్కలు ఇప్పిమని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లెక్కలు రావాల్సిందే పట్టించుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు లెక్కలు రావాల్సిందే కేసులు పెడతారు. ఈ స్థితి నుంచి పోలీసు వాళ్ళు గడ్డకు రావాలా. ఏది ఏమైనప్పటికీ ఈ పేద మహిళకు న్యాయం చేయమని పోలీసులను కోరుతున్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే మేము గాంధేయవాదములో పూజా ఇంటర్నేట్ స్కూల్లో కూర్చొని సంవత్సరం రోజులైనా కూర్చుంటాం. ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తాను, ఆ స్కూల్ పాపర పట్టిందమ్మా, ఆ నుంచి పిల్లలు బయటికి పంపించుకుంటే మంచిది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.